తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ అనురాగం, కౌగిలి ముద్దులు లేకుండా కాలం పరిగెత్తదు. ఏది రాయటానికి సిగ్గు వేయదు. సుజా జవాబులెందుకు రాయలేదని ఆలోచించడం కూడా మానేశాడు. వాసు ఊహలన్నీ మూడో నెలలలో రాజ్యం చేయబోతున్నాయి. అప్పుడు వాసు ఇంట్లో లేడు. వాసు వచ్చేసరికి పిలకపంతులు పంచాంగం విప్పి విభూతకట్ల రాలిపడేలా నుదురు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. పంతులు సాక్షాత్తు బ్రహ్మదేవుడిలా కనబడ్డాడు వాసుకి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చించింది. పంతులు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్ల కాదు కదా, అందరికీ తెలిసిందే. శ్రావణం చుక్క మూడమి, తెల్లవారుజామున చుక్క పొడుస్తుంది. చూశారు. అది మూడన పడింది. అవట అది వల్ల కాదు. భాద్రపదం శూన్యం, లాభం లేదు. వరసగా 3 నెలలు గడ్డు రోజులు తల్లీ. శుభకార్యాల మాట ఎత్తనే కూడదు. వాసుకి మొదట ఏమీ అర్థం కాలేదు. పంతులేవో మంత్రాలు చదువుతున్నాడనుకున్నాడు. వినగా వినగా అవి మంత్రాల్లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు. మూఢమి అంటున్నాడు. శుభకార్యం అంటున్నాడు. వల్ల కాదంటున్నాడు. అదిరే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక బోనులో సింహంలాగా కట్టిపడేసినట్టు నించున్నాడు. జానకి మాటలు వినిపించాయి. ఆ అత్తగారితో అంటుంది. మీ చాదస్తంగాని పెళ్ళి అవనే అయింది. ఇక మొగుడు పెళ్ళాలకి మంచేమిటి? అమ్మో, అలా అనకు. అసలు శోభన ముహూర్తమే మంచిదుండాలి. లేకపోతే కీడు కొడుతుందంటారు. ఇప్పుడేం మించిపోయింది? అయినా ఆలస్యం ఎలాగో అయ్యింది. 3 నెలలు ఎన్నాళ్ళో గడుస్తాయి? ఓ 6 ఏళ్లపాటు పెళ్ళే అవ్వలేదనుకుంటే సరి. వాసు తల గిర్రున తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. ఏ మూడాలో? శోభనం చేసుకుంటే ఏమవుతుంది? ఏమి కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతులు మీదికి యుద్ధానికి వెళ్దామనిపించింది. తనని అడగ్గానే నాకిలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అనేద్దామని నించున్నాడు. వాసుతో ఎవరూ సంప్రదించలేదు. హాస్యమాడటానికి కూడా జానకికి మనసు ఒప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకి వంతపాడుతూ కూర్చున్నాడు. అమ్మా, దుర్ముహూర్తంలో శోభనం చేసుకుంటే బిడ్డలు రాక్షసులవుతారు. దంపతులకు ఆయుక్షీణం. నీ నెత్తి, నీ పిండాకుడు. నీకు కాఫీ దక్కదు తిట్టుకున్నాడు వాసు. వాసు తల్లి తృప్తిగా 5 రూపాయల తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులుకి. పంతులు లేచి కట్టకట్టి చంకనెట్టుకొని పిలక ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులున్నంతసేపు కోపం వచ్చింది గాని అతగాడు వెళ్ళిపోగానే ఆడపిల్లలా బావురుమని ఏడ్చేయాలనిపించింది వాసుకి. కొయ్యబారి కూర్చున్నాడు గదిలో. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. అక్కర్లేదు, తీసుకుపో అన్నాడు. ఏం? అంది తెల్లబోతూ. ఏం లేదు అన్నాడు చిరాగ్గా. తన వ్యవహారంలో తనకేమీ స్వతంత్రత లేదా? తనతో మాట మాత్రమైనా చెప్పక్కర్లేదా? వాసు కోపం ఎందుకో పసికట్టి చెప్పింది జానకి అత్తగారికి. ఆవిడ ఓ నవ్వు నవ్వింది. ఒరే వాసు, రేపు మీ అత్తగారికి ఉత్తరం రాయాలి. పంతులుగారు చెప్పిందంతా విన్నావుగా? పోనీ పిల్లగలవాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. వాళ్ళెలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళెలాగో ఒప్పుకోరన్న ధైర్యంతో. ఆ ఓదార్పుతో వాసుకి ఒరిగిందేమీ లేదు. ఇలాంటి నమ్మకాలు లేని వాళ్ళెవరు? తను కాదనటం, వాళ్ళు అవుననటం. ఛీ, సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి. ఎంతకాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాతకి
ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రి వెధవలు పెట్టిన పిచ్చి ఆచారాన్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా గాలికి ధూళికి భయపడిపోయే చుచ్చుపినుగుల్ని తిట్టిపోశాడు. అసలు ఓ నెలని మహా మంచిదిగాను, ఓ నెలని మహా చెడ్డదిగాను విడదీసిన పక్షపాతపు వెధవల్ని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బూటకం. నేను బొత్తిగా నమ్మను. కానీ ఏం చెయ్యను? మనమిద్దరం స్వతంత్రించి నిర్ణయాలు చేసుకునే సమయం ఇంకా రాలేదు. పెళ్ళికి ముందు మన మధ్య ఎంత దూరముందో ఇప్పుడు అలాగే ఉంది. నేను పిరికివాడ్నై మౌనంగా ఉంటున్నానని అనుకోకు. మనం సుఖపడటానికి పరిసరాలు ఎంతో దోహదం చెయ్యాలి. వీళ్ళందర్నీ నిర్లక్ష్యం చేసి నేను నీ దగ్గరికి వచ్చేస్తే ఆ అనుభవంలో ఎంతో వెల్తీ ఉంటుంది. అది మనల్ని అశాంతి పాలు చేస్తుంది. ఇదంతా ఆలోచించే నేను ఈ 3 నెలలు పెద్దవాళ్ళ నమ్మకాల ప్రకారం పోదామని నిర్ణయించుకున్నాను. నువ్వు నవ్వుతావేమో గాని విధి క్రూరంగా మమ్మల్ని వేరు చేస్తుంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకొని విధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్ళలలో నన్ను నేను చూసుకుంటూ నీలాలచిందే నీ కన్నుల్లో వాసుకలం వినయ విధేయాలతో వాసు ఊహల్ని భాషల్లోకి తర్జామా చేస్తూ ఆడలేడిలా పరుగులు తీసింది. వాసుకెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు ఒలికిస్తూ వయ్యారాలు పోతుంది. వాళ్ళు చూపులతో వెర్రెక్కించి కులుకు నడకలతో రెచ్చగొడుతుంది. వాసు అరమెడుపు కన్నుళ్ళు ఎర్రటి ఎరుపు తేలాయి. సుదురంతా చెమట పట్టింది. ఊపిరి సెగలు రేగుతుంది. ఏం రాస్తున్నాడో, ఎలా రాస్తున్నాడో అర్థం కాలేదు. అవిరామంగా శ్రమించి అలసిపోయినట్టు కలం ఆపుచేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాల్ని సర్దాడు. ఉత్తరం చదువుతుంటే వాసుకే సిగ్గు ముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి సుజాత ఏమనుకుంటుందో? చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యం పోతుందేమో, తిట్టిపోస్తుందేమో. పోనీ అది చూద్దాం. పెళ్ళానికి రాశాను గాని పరాయి వాళ్లకు రాయలేదు గదా! నా ఇష్టం. ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడే పోస్టుకెళ్ళింది. వారం రోజులైనా జవాబు రాలేదు. వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాని చికాకు పెట్టినందుకు భయం వేసింది. అభయం శుభయం తెలియని ఒక ఆడపిల్లకి మొగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాతలు రాయటం ఏం సంస్కారం? పశువులా బుద్ధిహీనంగా రాశాడు తను. సుజాత తనని గురించి ఎంతో సున్నితంగా, ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుంది. అదంతా చేజేతులా ధ్వంసం చేశాడు తను. మొరటు మనిషిలా, మూర్ఖుడిలా సాక్షాత్కరించాడు. ఎంత తొందర? సుజా, నీకు కోపమొచ్చిందా? నేనంటే అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు? నేను రోజురోజుకీ పిచ్చివాణ్ణయిపోతున్నాను. ఎప్పుడేం చేస్తున్నానో తెలియటం లేదు. నా ఆలోచనలేవీ నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్ళు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యువు చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. మనస్ఫూర్తిగా నన్ను నీ ఒడిలోకి తీసుకొని నీ హృదయానికి హత్తుకో. నమృత కళెంబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి గాని నా ఆత్మ శాంతించదు. అది చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యపు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరుకునే కోరిక ఇది ఒక్కటే. ఆ ఉత్తరానికి సుజాత వెంటనే జవాబిచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది. ఏడుపొచ్చింది. ఎందుకలా రాశారు? సుజా బిక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు. సుజని అంత కంగారు పెట్టినందుకు అప్పట్నుంచి చాలా నిగ్రహంగా, క్లుప్తంగా,
ప్రేమపూర్తంగా రాయాలని నిర్ణయించుకున్నాడు. 3 నెలలు దుర్భరంగా, దుస్సుహనంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరల్లో ఆశ్వాయుజం తొంగి చూస్తుంది. రెక్కలు తటపటాలాడిస్తూ గురుడపక్షి నిద్రలేచినట్టు మేల్కుంది వాసు ఊహలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తం పెట్టబోతున్నారనగా సుజాత దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపడిపోయాడు వాసు. తల 10 తలాల్లాగా గిర్రున తిరిగింది. అసహనంతో వెర్రివాడిలా ఆ ఉత్తరం చించి పారేశాడు. సుజాత భర్తని ప్రాధేయపడుతూ రాసింది. ఆ సంవత్సరానికిక శోభనం సంగతి ఎత్తవద్దని. తనకి ఆఖరి సంవత్సరం కాలేజీ చదువుకి. ఈ సంసార జీవితానికి సమన్యాయం కుదుర్చుకోవటం తనకి సాధ్యం కాదని, దయచేసి తనని అర్థం చేసుకోటానికి ప్రయత్నించమని. వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు. వ్యధనంతా నిట్టూర్పులా వదిలేశాడు.